హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ప్రభు బ్లాగర్. రీసెంట్ టైమ్స్లో కల్కి ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ సర్ప్రైజ్ అయ్యారు. నేను ఇప్పుడు మాట్లాడేది ట్రైలర్ గురించి అస్సలు కాదు, ఆ ట్రైలర్ని అండ్ ఆ ప్రాజెక్ట్ని కల్కి సినిమాని సృష్టించిన వాడి గురించి మాట్లాడబోతున్నాను. ద క్రియేటర్ ఆఫ్ కల్కి సినిమా, ద గ్రేట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి మాట్లాడబోతున్నాను. నార్మల్గా ఆడియన్స్ హీరో గురించి మాట్లాడితేనే ఇంట్రెస్టింగ్గా వింటారు, కానీ డైరెక్టర్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఇంట్రెస్టింగ్గా వినాలి. ఎందుకంటే హీరో లేకుండా ఎవరో ఒకరిని పెట్టి సినిమా తీయచ్చు, కానీ డైరెక్టర్ లేకుండా సినిమా తీయడం అసాధ్యం. సో డైరెక్టర్ ఎప్పుడు గ్రేటే, ఊరికే అనలేదు డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని. సో డైరెక్టర్ అనేవాడు చాలా ముఖ్యం. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కల్కి ట్రైలర్ చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను, సర్ప్రైజ్ అయ్యాను. సో నాగ్ అశ్విన్ గురించి థింక్ చేయడం మొదలు పెట్టాను. అప్పుడు నాకేమనిపించిందంటే మంచి డైరెక్టర్ గురించి గ్రేట్ డైరెక్టర్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అది మన టాలీవుడ్ వాడైతే ఖచ్చితంగా మాట్లాడాలి. సో అందుకే ఈరోజు మన టాపిక్ ద నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ మైండ్ సెట్ గురించి, థింకింగ్ గురించి, ఐడియాలజీ గురించి, డైరెక్షన్ గురించి, సక్సెస్ సీక్రెట్ గురించి, ఎంగేజింగ్ స్టోరీ గురించి, క్యారెక్టర్ ఆర్క్స్ గురించి ప్రతి విషయాన్ని క్లియర్ కట్గా తెలుసుకుందాం. అండ్ నా ప్రెజెంట్ రిక్వెస్ట్ ఒకటే గైస్, వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా థ్యాంక్స్ అండ్ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, అదే మాకు బూస్ట్ ఇస్తుంది. సో చల్లగా వీడియోలోకి వెళ్తే, నాగ్ అశ్విన్ యూజ్ చేసే ఫస్ట్ అస్త్రం ఇంట్రెస్టింగ్ థీమ్. ఎవరైనా ఒక కథ చెప్తున్నప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్గా వినాలంటే దాంట్లో ఇంట్రెస్టింగ్ థీమ్ ఉండాలి, లేదంటే మనం వినాలని మూడు ఉత్సాహం రెండు పోతాయి. ఈ విషయం మన నాగ్ అశ్విన్కి చాలా క్లియర్గా తెలుసు కాబట్టే ఇంట్రెస్టింగ్ థీమ్ని ఎంచుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాగ్ అశ్విన్ ఫస్ట్ మూవీ గురించి మాట్లాడితే, అండ్ దట్ ఈస్ ఎవడే సుబ్రహ్మణ్యం. చూసే ఉంటారు కదా, గుర్తుండే ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడదాం. ఆ సినిమాలో సుబ్రహ్మణ్యం అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, నాని ప్లే చేసాడు దాన్ని. ఆ క్యారెక్టర్కి సర్టెన్ గోల్ ఉంటుంది, అదేంటంటే మంచిగా మనీ ఎర్న్ చేస్తూ జాబ్లో సెటిల్ అయ్యి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి అనుకుంటాడు. మనీ ఎర్నింగ్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాడు, అదే లైఫ్ మీనింగ్ అనుకుంటాడు. ఈ షార్ట్స్ చూసినప్పుడు ఆడియన్స్ కూడా ఎగ్జాక్ట్గా అదే అనుకున్నారు, అదే లైఫ్ మీనింగ్ అనుకున్నారు. మనీ చాలా ఇంపార్టెంట్ అనుకున్నారు, ఇంపార్టెంటే, కానీ అది మీనింగ్ కాదు. ఇక్కడే నాగ్ అశ్విన్ గ్రేట్నెస్ ఏంటో, ఐడియాలజీ ఏంటో మీకు అర్థం అవుద్ది. ఈ సర్టెన్ పాయింట్ వరకు స్టోరీ చాలా నార్మల్గా సటిల్గా ఉంటుంది, నార్మల్ సినిమానే అనిపిస్తుంది. ఎప్పుడైతే రిషి అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాడో అప్పటి వరకు అది ఒక నార్మల్ స్టోరీ. ఎప్పుడైతే కథలోకి రిషి ఎంటర్ అయ్యాడో స్టోరీ మలుపు తిరుగుద్ది. రిషి ఐడియాలజీ వేరు, రిషి ప్రపంచమే వేరు. రిషి మాట్లాడే ప్రతి మాట డిఫరెంట్గా ఉంటుంది, రిషి చేసే ప్రతి పని సిల్లీగా ఉంటుంది, కానీ జాలీగా ఉంటుంది, స్ట్రెస్ఫుల్గా ఉండదు. తనకి ఏమనిపిస్తే అది చేస్తాడు, లైఫ్లో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాడు, రేపటి గురించి ఆలోచించడు, ప్రెసెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేస్తాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సంథింగ్ ఎల్స్ అని నమ్ముతాడు సుబ్రహ్మణ్యం. యాక్చువల్గా మనందరం మైండ్ సెట్ కూడా సుబ్రహ్మణ్యం లాంటిదే. మనందరం కూడా డబ్బే ఇంపార్టెంట్ అనుకుంటాం, డబ్బు ఉంటే చాలు అనుకుంటాం, డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి అనుకుంటాం, సెటిల్ అవ్వాలి అనుకుంటాం, కానీ లైఫ్ని ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నాం. లైఫ్లో ఎంజాయబుల్ మూమెంట్స్, జాయ్ఫుల్ మూమెంట్స్ మిస్ అయిపోతున్నాం అని మనల్ని కూడా కన్విన్స్ చేస్తాడు నాగ్ అశ్విన్. ఇక్కడే చూస్తున్న ఆడియన్స్కి ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇదే గాయస్ ఇంట్రెస్టింగ్ థీమ్ అంటే. ఒక నార్మల్ స్టోరీ లాగా స్టార్ట్ చేసి దాంట్లో లైఫ్ యొక్క పర్పస్ని చెప్పాడు, లైఫ్ అంటే ఏంటో చెప్పాడు, లైఫ్లో ఏది ముఖ్యమో చెప్పాడు. ఇంతకంటే ఇంట్రెస్టింగ్ థీమ్ ఏముంటుంది? ఈ సినిమా చూసినప్పుడే నేను చాలా ఇంప్రెస్ అయ్యా. నేనే కాదు, చూసిన చాలా మంది ఆడియన్స్ ఇంప్రెస్ అవుతారు, ఎందుకంటే ఆ సినిమాకి ఆ దమ్ము ఉంది. నాగ్ అశ్విన్ రెండో అస్త్రం డెడికేషన్. డెడికేషన్ ఏంటి? అందరికీ డెడికేషన్ ఉంటుంది కదా, నాగ్ అశ్విన్కి మాత్రమే డెడికేషన్ ఉందా అని మీరు అనుకోవచ్చు. ఎస్, నాగ్ అశ్విన్కి కొంచెం ఎక్కువ డెడికేషన్ ఉంది. నమ్మరా? ఇప్పుడు నమ్ముతారు. ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ సినిమా హిట్ అయినప్పుడు రెండోది కూడా ఇంచుమించు కమర్షియల్ మూవీస్ చేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే కమర్షియల్ మూవీస్ చూడటానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు అండ్ థియేటర్స్కి వస్తారు అని. కానీ రెండో సినిమా ఏం తీసాడో చెప్పనా? మహానటి. మన సావిత్రి గారి బయోపిక్ అది. సావిత్రి గారు అంటే నార్మల్ పర్సన్ కాదు, ఆమె లాంటి యాక్టర్స్ని మనం చూడలేము. ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా సావిత్రి గారి లాంటి యాక్టర్స్ని మనం చూడలేము, దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. అలాంటి వ్యక్తి బయోపిక్ తీయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఏముంది, బయోపిక్ అంటే జరిగింది తీయడమే కదా అని మీరు అనుకోవచ్చు. జరిగింది తీయడమే, కానీ రీసెర్చ్ కరెక్ట్గా చేయాలి. ఎంతోమంది ఎన్నో స్టోరీస్ చెప్తారు, అడిగిన ప్రతి వాళ్ళు వాళ్ళకి తెలిసింది చెప్తారు, దాంట్లో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో మనం కనిపెట్టగలగాలి. ఏదో ఇద్దరు ముగ్గురిని అడిగి సావిత్రి గారి స్టోరీ తీద్దాం అంటే ఫెయిల్ అవుతాం, ఎందుకంటే అది ఫేక్ అవ్వచ్చు కాబట్టి. సావిత్రి గారితో క్లోజ్గా ఉండే వాళ్ళు ఎక్కడున్నారో వారి అడ్రస్లు తెలుసుకోవాలి, వాళ్ళ ఊర్లు వెళ్ళాలి, రీసెర్చ్ చేయాలి, మ్యాటర్ని గెయిన్ చేయాలి, ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలి, అండ్ అదంతా కలిపి ఒక బయోపిక్ లాగా తీయాలి. ఒక్క రోజులో అయ్యే ప్రాసెస్ కాదు, అందుకే చాలా డెడికేటెడ్తో కొన్ని రోజుల పాటు రీసెర్చ్ చేసి మరి ఒక మంచి సినిమాని మన ముందు పెట్టాడు.
అదే మహానటి. మహానటి అంటే సినిమా మాత్రమే కాదు, అదొక ఎమోషన్ అండ్ ఎక్సైట్మెంట్ కూడా. సో ఈ సినిమా తీయగలిగాడు అండ్ హిట్ కొట్టగలిగాడు, అందరి ప్రశంసలు పొందాడంటే డెడికేషన్ ఉందా లేదా చెప్పండి. సో నాగ్ అశ్విన్ కి డెడికేషన్ చాలా ఎక్కువ. నాగ్ అశ్విన్ కి ఉన్న థర్డ్ ఆస్పెక్ట్, ఇది ఫార్ములా అని కూడా అనొచ్చు, ట్రై సంథింగ్ న్యూ. జీవితంలో ఎప్పుడూ ఒకేలాగా ఆలోచించేవాడు ఒకచోటే ఉంటాడు. జీవితంలో ఎప్పుడూ ఒకే పని చేసేవాడు ఒకచోటే ఉంటాడు. కానీ ఆ పనిలో కానీ ఆలోచనలో కానీ కొత్తదనం వచ్చినప్పుడు అందనంత ఎత్తుకు ఎదుగుతాడు, ఎన్నో ప్రశంసలు పొందుకుంటాడు. ఒక సైంటిస్ట్ అయినా, ఒక స్టూడెంట్ అయినా, ఒక టీచర్ అయినా, లేకపోతే ఒక వర్కర్ అయినా, ఒక ఎంప్లాయ్ అయినా వర్క్లో తను చేసే పనిలో కొత్తదనాన్ని చూపించినప్పుడు ఇంచుమించు తను ఒక సెలబ్రిటీ అవుతాడు. ఇంచుమించుగా తను ఒక దిక్చూసి అవుతాడు, చాలా మందికి రోల్ మోడల్ అవుతాడు. దీనికి కావాల్సిందల్లా ఒక్కటే, కొత్తగా ప్రయత్నించడం, కొత్తగా చేయడం. అది చేసింది నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ ఏం కొత్తగా చేశాడని మీరు అడిగితే దానికి ఆన్సర్, సాలిడ్ ఆన్సర్, కల్కి సినిమా. కల్కి సినిమాలో ప్రతిదీ కొత్తదే. వరల్డ్ బిల్డింగ్ కానీ, క్యారెక్టర్స్ కానీ, స్టోరీ లైన్ కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కొత్తగానే ఉంటుంది. మన టాలీవుడ్లో ఎంతమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్. అండ్ మన ఇండియన్ సినిమాలో ఎంతమంది గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు, లెక్కలేనంత మంది ఉన్నారు. కానీ ఎవరికైనా ఈ థాట్ వచ్చిందా, కల్కి లాంటి ఒక సినిమా తీయాలని ఎవరైనా ఆలోచించారా అండ్ ట్రై చేశారా? లేదు. ఎందుకు ట్రై చేయలేదంటే వాళ్ళకి భయం, ఎక్కడ ఫ్లాప్ అవుద్దో, ఫెయిల్ అవుద్దో అని భయం. సేఫ్ జోన్లో ఉండడానికి డైరెక్టర్స్ అంతా ఇష్టపడతారు అండ్ హీరోస్ కూడా అదే ఎంకరేజ్ చేస్తున్నారు. ఆడియన్స్ అయిన మనం అది ఎంకరేజ్ చేయకూడదు. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు కొత్తగా ప్రయత్నిస్తున్న నాగ్ అశ్విన్ లాంటి వారిని మనం ఎంకరేజ్ చేస్తే అలాంటి కొత్త డైరెక్టర్స్ ఎంతోమంది వస్తారు. చూడండి, కల్కి కోసం నాగ్ అశ్విన్ ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాడో. ఒక వెహికల్ రెడీ చేశాడు, మహేంద్ర వాళ్ళతో కలిసి ఒక వెహికల్ని నిజంగా క్రియేట్ చేశాడు. అది నడుస్తుంది కూడా, అది వర్క్ అవుతుంది. బుజ్జి ఇంట్రడక్షన్ వీడియోలో ప్రభాస్ దాంతో ఎంట్రీ ఇస్తే గూస్ బంప్స్, అసలు నేను షాక్ అయిపోయా, ఇంత డెడికేటెడ్గా ఒక డైరెక్టర్ వర్క్ చేస్తాడా అని. సో మన కోసం ఇంత బాగా కష్టపడుతున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్కి మనం సపోర్ట్ చేయాలి. సో కొత్తగా ఆలోచిస్తున్నాడు. కొత్తగా ఆలోచించడం వల్ల లాభం ఏంటంటే, ఒక స్టోరీ చెప్తాను వినండి. ఒక అమ్మ ఒక బిడ్డకి కథ చెప్పడం స్టార్ట్ చేసింది. ఒక రొటీన్ స్టోరీ చెప్తుంది, రోజు అదే స్టోరీ చెప్తుంది. అప్పుడు ఆ పిల్లోడు ఏమంటాడంటే, అమ్మ ఈ స్టోరీ నేను ఆల్రెడీ వినేశాను, ఇక నేను వినను, కొత్త స్టోరీ చెప్పు అని ఏడుస్తాడు. ఒక చిన్న పిల్లాడే విన్న స్టోరీని వినడానికి ఇష్టపడాడు. మరి ఆడియన్స్, మనం కొత్త స్టోరీకి ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతాం. సో ఇక్కడ కొత్త స్టోరీ వల్ల, కొత్త స్టోరీ లైన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడూ వచ్చే ఆడియన్స్ కంటే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. దీనివల్ల యూజ్ ఏంటంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఫైనలీ నాగ్ అశ్విన్ లాంటి గొప్ప డైరెక్టర్స్కి గొప్ప పేరు వస్తుంది. ఉన్న పేరు, ఫేమ్, గుర్తింపు ఇంకా పెరుగుతాయి. లక్కీలీ ఇప్పుడు సినిమాకి ఎలాంటి బౌండరీస్ లేవు, లాంగ్వేజ్ కూడా ప్రాబ్లమే కాదు. కాబట్టి సినిమా ఎక్కడి వరకైనా వెళ్ళద్ది. నాగ్ అశ్విన్లో మాట్లాడుకుంటే ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ ఇంకా మాట్లాడితే టైం సరిపోదు. కాబట్టి వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. అండ్ నాగ్ అశ్విన్లో మీకు నచ్చిన పాయింట్ ఏంటో కింద కామెంట్స్లో మాతో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. అండ్ ఒక ముఖ్యమైన విషయం అనమాట, డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. I will end with the simple quote, kill them with your success, bury them with your smile.